సరే కదండి, అల్లం చట్నీ అల్లం పచ్చడి చేయడానికి దోసలతో అల్లం పచ్చడి చేయడానికి అల్లం ఇలా తొక్క తీసుకొని కడిగి తొక్క తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. దానికి చింతపండు కావాలి, నల్ల మినపప్పు తీసుకోవాలి, బెల్లం కావాలి, ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఒక 10 దాకా ఎండుమిరపకాయలు పడతాయండి. దీనికి ఫస్ట్ మనం అల్లం ఒక 100 గ్రామ్స్ అల్లం మనం ఈ విధంగా వేసుకోవాలండి. కదండి, ఇది బ్రౌన్గా అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. ఒక 5 మినిట్స్తోని మనకి మరీ హైలో పెట్టి ఆపకూడదు, లోన్ కూడా మనకి కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం మనం మీడియంలో పెట్టుకొని మనం ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాతే మనం మినపప్పు వేయాలండి. నల్ల మినపప్పు తీసుకోవాలి, అది లేదన్నప్పుడు సాయి మినపప్పు తీసుకోవచ్చు. ఓన్లీ చట్నీ చేయడానికి నేను ఈ మినపప్పు తీసుకుంటాను. చూసారు కదా, ఇది చాలా బాగుంటుందండి. ఈ అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం బ్రౌన్గా ఒక 5 మినిట్స్ పడుతుందండి. 5 మినిట్స్లో వేగుతుంది. వేగాక మనం ఏం చేయాలో చెప్తాను మీకు. చూసారు కదండి, ఈ బ్రౌన్ కలర్ వచ్చాక మన ఇందులోని మినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మినపప్పు బేగా వేగిపోతుంది కాబట్టి ముందు అల్లం వేసేస్తాం మనం. ఒక 3 స్పూన్స్ మినపప్పు అలా వేసుకుంటే సరిపోతుంది 100 గ్రామ్స్కి. ఇది ఒక్క 2 నిమిషాల్లో వేగిపోతుంది. మన పొల్లోకి చింతపండు ఈ విధంగా వేడి నీటిలో మరగబెట్టి తీయాలండి. దాని గుజ్జు తీసి కొంచెం చిక్కగా వస్తుంది. దాని గుజ్జు తీసాక మనం మిక్సీ వేసినప్పుడు అది వేయాలి. చల్లార్చి చింతపండుని చూసారు కదా, ఈ విధంగా అయిపోద్ది. నల్లగా అయిపోకూడదు మినపప్పు. ఇలా అయిపోతే చాలు. మనం అప్పట్లోకి బెల్లం కూడా కట్ చేసుకొని రెడీ పెట్టాలి. ఇది చల్లారాక మనం గ్రైండ్ మిక్సీ వేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది. చట్నీ పాడవదు. ఇడ్లీతోని దీంతోని చాలా హెల్తీగా చట్నీ బాగుంటుంది. ఓకేనండి, గ్రైండ్ చేసి చూపిస్తాను మీకు పేస్ట్ చేసి. ఇది అల్లంను ఎండుమిరపకాయలు మినపప్పు మిక్సీ కొట్టాలి. ముందు పొడిలాగా అవుతుంది. దాంట్లోని మనం బెల్లం కూడా వేసి పౌడర్ కొట్టాక చింతపండుది అది పౌడర్ లాగా అయిపోతుంది. అప్పుడు మనం చింతపండు పేస్ట్ వేస్తే చాలా మెత్తగా పేస్ట్ అవుతుంది. చూసారు కదండి, పచ్చడి ఈ విధంగా గ్రైండర్ చేసుకోవాలి. మనం వాటర్ ఎక్కువ వేయకూడదు. చింతపండు పులుసు ఒకటి గ్రైండర్ చేశాక వేయడమే. దాంతోపాటు మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం ఈ విధంగా తాలింపు పెట్టుకొని ఈ మిక్సీ ఇప్పుడు ఈ పచ్చడిలో వేసుకోవడం. ఇది ఇలాగ వేసుకొని వడల్లోకి, దోశల్లోకి, అన్నిట్లోకి బాగుంటుందండి. ఇది వారం రోజులు ఈజీగా నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి. శ్రీదేవి ట్రెండీ ఐడియాస్ ఫాలో అవ్వండి. So please subscribe my channel. Thank you to all for watching the video.